ఋతుస్రావం ఎలా జరుగుతుంది అనేది ముందు వీడియోలో చూసాము కదా! ఇప్పుడు అక్కడ వీర్యకణాలు ఉన్నాయనుకోండి, ఏమవుతుందో చూద్దాము. కొంచెం వెనక్కి వెళ్లి ఆ అండాన్ని మళ్ళీ అక్కడే ఉంచుదాము. ఈసారి లైంగిక సంభోగం జరిగింది మరియు వీర్యకణాలు ఉన్నాయి అని అనుకుందాం. అప్పుడేమవుతుంది? చాలా సంఖ్యలో వీర్యకణాలు యోనిలోకి ప్రవేశిస్తాయి. అవి గ్రీవం ద్వారా ప్రయాణించి గర్భాశయంలోకి చేరతాయి. ఈ ప్రక్రియలో చాలా వీర్యకణాలు చనిపోతాయి. చివరికి అవి 2 దిశలుగా విడిపోవచ్చు. కొన్ని వీర్యకణాలు ఒకవైపు అండాన్ని వెతుక్కుంటూ వెళ్తాయి. మరికొన్ని మరోవైపు వెళ్తాయి. ఈ ప్రయాణం సులభం కాదు. కాబట్టి చాలా వీర్యకణాలు మార్గమధ్యంలోనే చనిపోతాయి. కానీ చివరికి అత్యంత బలమైన మరియు సామర్థ్యం ఉన్న వీర్యకణం అండం దగ్గరకు చేరి దానిని ఫెర్టిలైజ్ చేస్తుంది. అంటే వీర్యకణం తన జన్యు పదార్థాన్ని అండంలోకి విడుదల చేస్తుంది. అది జరిగిన తర్వాత ఆ అండాన్ని ఫెర్టిలైజ్ అయిన అండము అని అంటాము. అండం ఫెర్టిలైజ్ అయిన తర్వాత ఇక మరే ఇతర వీర్యకణం కూడా ఆ అండంలోకి ప్రవేశించలేదు. మిగతా వీర్యకణాలు దాదాపు అన్నీ చనిపోతాయి. దాని ఫలితంగా ఇప్పుడు మనకు ఫెర్టిలైజ్ అయిన అండం లభిస్తుంది. దీనినే సంయుక్త బీజం జైగోట్ అంటారు. సంయుక్త బీజం అంటే అండం మరియు వీర్యకణం కలిసిన రూపం. తరువాత ఫెలోపియన్ నాళం సంయుక్త బీజంను గర్భాశయం వైపు నెట్టడం ప్రారంభిస్తుంది. ఆ సమయంలో సంయుక్త బీజం మొదట ఒక కణం 2 కణాలుగా మారుతుంది. తరువాత 2 నుండి 4, 4 నుండి 8 ఇలా కణాల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. అవి గర్భాశయానికి చేరేసరికి సంయుక్త బీజం అనేక కణాలతో కూడిన ఒక చిన్న గుండ్రని సమూహంగా మారిపోతుంది. ఈ దశలో దాన్నిక సంయుక్త బీజము అని పిలవము. ఇప్పుడు దానిని పిండము లేదా ఎంబ్రియో అంటాము. అంటే ఇప్పుడు ఈ కణాల సమూహమే ఎంబ్రియో. ఇక్కడ చిత్రంలో అండాలను ఫెలోపియన్ నాళం కంటే వెడల్పుగా, చాలా పెద్దదిగా చూపించారు. కేవలం మనకు స్పష్టంగా కనిపించేందుకు మాత్రమే. నిజానికి అండాలు ఫెలోపియన్ నాళం వెడల్పు కంటే అండాలు చిన్నవే. ఇక తర్వాత ఏమవుతుంది అంటే ఎంబ్రియో గర్భాశయ గోడలో బలంగా అతుక్కుంటుంది. అది గర్భాశయపు మందమైన గోడలో లోతుగా స్థిరపడుతుంది. దీనినే ఇంప్లాంటేషన్ అంటారు. ఎందుకంటే ఎంబ్రియో తనను తాను అక్కడ స్థాపించుకుంటుంది. ఆ తరువాత అది అక్కడున్న రక్తం ద్వారా పోషణ పొందడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు ఎంబ్రియో పెరుగుతూనే ఉంటుంది. 9 నెలల పాటు అది గర్భాశయంలోనే ఉంటుంది. ఆ తరువాత అతిపెద్ద శిశువుగా అభివృద్ధి చెంది చివరకు గ్రీవం ద్వారా బయటకు వచ్చి యోని ద్వారా జన్మిస్తుంది. అప్పుడు ఒక బిడ్డ జన్మిస్తుంది. ఈ విషయం గురించి నేర్చుకున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగించిందేంటంటే, అన్ని బిడ్డలు అంటే మనమందరం కూడా ఒక సమయంలో ఒక్క కణంతో ఉన్న సంయుక్త బీజం మాత్రమే ఉండేవాళ్ళం. అది నిజంగా అద్భుతంగా అనిపించే విషయం కదా! వీడియో ముగించే ముందు ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. వాటిలో ఒకటేంటంటే, కొన్నిసార్లు సంయుక్త బీజం ఎంబ్రియోగా మారే సమయంలో ఒక ఎంబ్రియోగా మారకుండా 2 ఎంబ్రియోలుగా విడిపోతుంది. అప్పుడేమవుతుందో ఊహించండి. అలా జరిగినప్పుడు మనకు ఒకేలా కనిపించే కవల పిల్లలు పుడతారు. ఇది ఎందుకు? లేదా ఎలా జరుగుతుందో ఇప్పటికీ పూర్తిగా ఎవరికీ తెలీదు. కొన్ని సిద్ధాంతాలు, కొన్ని ఊహాగానాలు ఉన్నప్పటికీ, కొన్ని సంయుక్త బీజాలు ఎందుకు ఇలా విడిపోతాయో ఇంకా స్పష్టమైన సమాధానం లేదు. అందుకే ఒక సంయుక్త బీజం నుండి ఒకేలా కనిపించే కవలలు పుడతారు. మరోవైపు నేను ముందే చెప్పినట్లుగా కొన్నిసార్లు 2 అండాలు విడుదల కావచ్చు. అది పూర్తిగా సాధ్యమే. ఆ 2 అండాలు 2 వేర్వేరు వీర్యకణాలు ద్వారా ఫెర్టిలైజ్ అయితే మళ్ళీ కవలలు పుడతారు. కానీ ఈ కవలలు ఒకేలా ఉండరు. ఎందుకంటే అవి 2 వేర్వేరు అండాలు మరియు 2 వేర్వేరు వీర్యకణాల నుంచి ఏర్పడతాయి. అందువల్ల వారి జన్యు నిర్మాణం కొంత భిన్నంగా ఉంటుంది. అవి సాధారణ అన్నా చెల్లెళ్ళు లేదా తమ్ముడు అక్కల్లానే ఉంటారు. కానీ ఒకేసారి జన్మిస్తారు అంతే. కవల పిల్లల గురించి చివరికి ఆసక్తికరమైన ప్రశ్నేమిటంటే, ఈ సంయుక్త బీజం క్రమంగా
పెద్ద బిడ్డగా పెరుగుతున్నప్పుడు దానికి కావలసిన శక్తి, పోషకాలు, ఆక్సిజన్ అవసరాలు కూడా పెరుగుతాయి. అయితే తల్లి ఆ అవసరాలను ఎలా తీర్చుతుంది? ఇక్కడ గర్భాశయం క్రమంగా ఒక ప్రత్యేకమైన కణజాలాన్ని అభివృద్ధి చేస్తుంది. అది బిడ్డకు అవసరమైన అన్ని అవసరాలను చూసుకుంటుంది. దీన్నే ప్లెజెంటా అంటారు. ప్లెజెంటా గురించి మరింత వివరంగా రాబోయే వీడియోలో మాట్లాడుకుందాము. ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకున్న విషయాలను సంక్లిప్తంగా చూద్దాము. స్త్రీ బీజకోశాలు అండకణాలను తయారు చేస్తాయి. యవ్వన దశ వచ్చిన తర్వాత సాధారణంగా ప్రతి నెల ఒక పరిపక్వ అండం విడుదలవుతుంది. అండం విడుదలైన తర్వాత ఫెలోపియన్ నాళం దాన్ని సేకరించి గర్భాశయం వైపు నెడుతుంది. అండం విడుదలైన తర్వాత అండాశయం గర్భాశయానికి ఫెర్టిలైజేషన్ జరిగే అవకాశం ఉంది. సిద్ధంగా ఉండు అని సంకేతం పంపుతుంది. దానికి సిద్ధమవుతూ గర్భాశయం తన గోడల లోపలి పొరను రక్తంతో సమృద్ధిగా తయారవుతుంది. అండం ఫెర్టిలైజ్ కాకపోతే కొన్ని రోజుల తర్వాత ఆ అండం విచ్ఛిన్నమవుతుంది. తరువాత గర్భాశయపు లోపలి పొర కొన్ని రోజుల వ్యవధిలో శరీరం బయటకు తొలగించబడుతుంది. ఆ సమయంలో రక్తస్రావం ప్రారంభమవుతుంది. దీనినే మనం ఋతుస్రావం లేదా మెన్స్ట్రుయేషన్ అంటాము. ఈ ప్రక్రియ ప్రతి నెల పునరావృతమవుతుంది. కాబట్టి దీనిని మెన్స్ట్రుయేషన్ సైకిల్ అంటారు. మరోవైపు అండం ఫెర్టిలైజ్ అయితే దానిని సంయుక్త బీజం అంటారు. సంయుక్త బీజం గర్భాశయం వైపు ప్రయాణించే సమయంలో అనేక కణాలుగా విభజన చెందడం ప్రారంభిస్తుంది. అది గర్భాశయానికి చేరేసరికి అనేక కణాలతో కూడిన ఒక కణ గుంపుగా మారుతుంది. అప్పటి వరకు దానిని ఎంబ్రియో అంటాము. ఈ ఎంబ్రియో గర్భాశయ గోడలో బలంగా స్థిరపడుతుంది. తరువాత అక్కడున్న రక్తం నుండి పోషణ పొందడం ప్రారంభిస్తుంది. ఆ పోషకాలు ఎంబ్రియో పెరుగుదలకు సహాయపడతాయి. అది క్రమంగా అభివృద్ధి చెందుతుంది.